ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2026 సంవత్సరంలో శ్రావణ మాసం ప్రారంభము మరియు ముగింపు తేదీలు, వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వచ్చింది, ఎన్ని శ్రావణ శుక్రవారాలు వచ్చాయి, ఎన్ని శ్రావణ మంగళవారాలు వచ్చాయి, ఎన్ని శ్రావణ శనివారాలు వచ్చాయి, తేదీల గురించి తెలుసుకుందాము. చాంద్రమానాన్ని అనుసరించి 5వ నెల శ్రావణం. ఈ నెలలో వచ్చే పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించడంతో శ్రావణం అనే పేరు వచ్చింది. శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన ఈ నెలలో ప్రత్యేక పూజలు, నోములు, ఉపవాసాలకు అనుకూలం. శ్రావణం ఆరంభం నుంచి చివరి వరకు ప్రతిరోజు ప్రత్యేక పూజలే. వెంకటేశ్వరుడి జన్మ నక్షత్రం శ్రావణం. అందుకే అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటే స్వామివారి అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ నెలలో ఆచరించే చిన్న పుణ్యకార్యమైన విశేష ఫలితాలను ఇస్తుంది. దక్షిణాయనంలో విశేషమైన నెలలో ఒకటి శ్రావణం. శివ కేశవులకు భేదం లేకుండా పూజించే నెల ఇది. ఈ నెలలో వచ్చే సోమవారాలు అత్యంత మహిమాన్వితమైనవి. సాధారణంగా సోమవారము శివుడికి ప్రత్యేకం. శ్రావణ మాసంలో వచ్చే సోమవారం మరింత విశిష్టమైనది. ప్రతి సోమవారము రుద్రాభిషేకము, బిల్వార్చన చేస్తే శుభ ఫలితాలు పొందుతారు. శివుణ్ణి పూజించిన తర్వాత పార్వతీదేవికి కుంకుమతో పూజ చేస్తే సౌభాగ్యం సిద్ధిస్తుంది. వివాహిత స్త్రీలకు ప్రత్యేకమైన రోజు శ్రావణ మంగళవారం. ఈ నెలలో వచ్చే మంగళవారము గౌరీ వ్రతం ఆచరిస్తే దాంపత్య జీవితము సంతోషంగా ఉంటుందని నమ్మకం. శ్రావణంలో వచ్చే మంగళవారాల్లో గౌరీ పూజ చేస్తే దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుందని విశ్వాసం. శ్రావణ మాసంలో గౌరీ పూజ చేసి ముత్తైదులకు తాంబూలం, వాయనం అందిస్తే సౌభాగ్యం సిద్ధిస్తుంది. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారము వరలక్ష్మి వ్రతం ఆచరిస్తే భోగ భాగ్యాలు కలుగుతాయని విశ్వాసం. ధనము, భూమి, విజ్ఞానము, ప్రేమ, కీర్తి, సంతోషము, శాంతి, బలం ఇవన్నీ అష్టశక్తుల రూపంలో ఉంటాయని చెప్తారు. అందుకే శ్రావణ శుక్రవారం పూజ సౌభాగ్యాన్ని ఇస్తుంది. వనమాసంలో వచ్చే సోమవారము, మంగళవారము, శుక్రవారం మాత్రమే కాదు, శనివారం కూడా ప్రత్యేకమే. ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని విశ్వాసం. శ్రీ వెంకటేశ్వర ఆరాధనతో పాటు మీ ఇంటి ఇలవేల్పును పూజిస్తే సకల శుభాలు చేకూరుతాయి. శ్రావణ మాసంలో వచ్చే శనివారాల్లో ఉపవాసం ఉండి ఆలయంలో ప్రదక్షిణ చేస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసము. 2026 సంవత్సరంలో శ్రావణ మాసము 13వ తేదీ ఆగస్టు 2026 గురువారం శ్రావణ పాడ్యమి తిథితో ప్రారంభమై 11వ తేదీ సెప్టెంబర్ 2026 శుక్రవారం శ్రావణ అమావాస్య తిథితో శ్రావణ మాసం ముగుస్తుంది. శ్రావణ మాసము గురువారం ప్రారంభమైంది. 4 శుక్రవారాలు వచ్చాయి. పౌర్ణమి తిథి కూడా శుక్రవారమే వచ్చింది. సాధారణంగా శ్రావణ పౌర్ణమి కన్నా ముందు వచ్చే శుక్రవారము వరలక్ష్మి వ్రతం ఆచరిస్తారు. అయితే ఈ ఏడాది పౌర్ణమి తిథి శుక్రవారం రావడంతో ఆ ముందు వారం వరలక్ష్మి వ్రతం ఆచరించాలి. పౌర్ణమి రోజు శుక్రవారం రావడంతో ఆ రోజు కూడా పున్నమి గడియలు దాటిపోకుండా వ్రతం చేసుకోవచ్చు. ఇక గౌరీ పూజ చేసుకునే వారికి ఈ ఏడాది శ్రావణ మంగళవారాలు 4 వచ్చాయి. శుక్రవారాలు కూడా 4 వచ్చాయి. సెప్టెంబర్ 11 కూడా శుక్రవారం వచ్చినా ఆ రోజు అమావాస్యతో శ్రావణం ముగుస్తుంది.